జరుగుతుంది. కానీ ఈరోజు మాకు చాలా ఉద్దిగా ఉంది. సచివాలయంలో వెళ్ళి మా సెంటర్లు పగలగొట్టి నిర్వహిస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మమో గవర్నమెంట్కి ఆలోచించాలి. మా స్కూలు మా పిల్లలు మా విధంగా ఉంటే మేము లేకుండా ఆ పిల్లల్ని ఎలా పంపిస్తారు పేరెంట్స్? ఇది చాలా ఖండిస్తున్నాం మేము. మా సమస్యలన్నీ పరిష్కరించి మమ్మల్ని మళ్ళీ స్కూల్లోకి ఆహ్వానించి జరిపించాలి. కానీ ఇక అడ్డదిడ్డంగా బీగాలు పగలగొట్టడం ఆ విధంగా మేము జరిపిస్తామంటే అది ఎంతవరకు న్యాయము? పిల్లలు ఎవరు రారు. మా పేరెంట్స్ మా పిల్లల పేరెంట్స్ అంతా మాకు మంచి సపోర్ట్ ఉన్నారు. ఎందుకమ్మా మీ కోరికలు నెరవేరుస్తారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము మా పిల్లలు పంపించము అని పేరెంట్స్ మాకు చెప్పినారు. కాబట్టి మా సమస్యలు తీర్చి మమ్మల్ని స్కూల్లోకి ఆహ్వానించాల్సిందిగా, మా కోరికలు తీర్చాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. వాడి సమస్యల గురించి, వేతనాల పెంపు గురించి, గ్రాడ్యుయేటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పేసి వీటి మీద మేము మా సమస్యలు పరిష్కారం చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫేస్ యాప్లు పెట్టేసి రకరకాల యాప్లతో మా అంగన్వాడీ వర్కర్లు అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఈ యాప్లు ముందు తీసేయాలి. దీనివల్ల చాలా మంది అంగన్వాడీ వర్కర్లు బీపీలు షుగర్లు వచ్చేసి చాలా మందికి ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి మా ఈ చిన్న చిన్న కోరికలు తీర్చమని చెప్పేసి మేము అడుగుతున్నాము. మేమేమి సొంతంగా అడగట్లేదు. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి చెప్పారు. అదే కదా మేము అడుగుతున్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయండి, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించండి, మమ్మల్ని గవర్నమెంట్ గా తీసుకోండి. ఎందుకు పక్క రాష్ట్రము 4వ తరగతి ఉద్యోగస్తులుగా తీసుకున్నారు అంగన్వాడీ వాళ్ళని. మరి మేమేం పాపం చేస్తామని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాము. మరి ఆయన చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి రేపు ఇంకేం మళ్ళీ గెలిచి ఆయనే ఉద్ధరిస్తాడో ప్రజలకు ఎవరికి అర్థం కావడం లేదు. ఈ ముఖ్యమంత్రి మొండి వైఖరిని మేము చాలా ఖండిస్తున్నాము. ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. దీన్ని మాత్రం మా కోరికలు తీర్చి మమ్మల్ని చర్చలకు పిలిచి మా జీతాలు పెంపు చేసిన దాకా ఈ అంగన్వాడీ సమ్మె ఆగదు. ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఈ రోజు తాళాలు పగలగొట్టిస్తున్నారు. సచివాలయం వాళ్ళు చేస్తున్నారా ఈ పనులని? పొద్దున్న లేస్తే పిల్లలకి ముడ్డి గడగాలి, మూతి గడగాలి. మేము ఇంత కష్టపడి మేము పనిచేస్తున్నాం. సచివాలయం వాళ్ళ దగ్గర ఈ రోజు దారుణంగా మా తాళాలు పగలగొట్టి సెంటర్లు ఓపెన్ చేపిస్తారా? ఇదేనా మీరు మా అక్క చెల్లెమ్మలకి ఇచ్చే వరాల జల్లు? ఇదేనా ఈ ప్రభుత్వం చేస్తున్న పని? ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఇలాంటి ప్రభుత్వం ఈసారి గత ప్రభుత్వాలకి అంగన్వాడీ సత్తా ఏందో చూపించాము. ఈసారి కూడా మేమేందో చూపిస్తామని చెప్పేసి మేము సిఐటియు, ఏఐఎఫ్టియు మా అన్ని సంఘాలు కలిసి మేము పోరాడుతూ ఉన్నాము. మా ఈ పోరాటానికి అందరి సహకారాలు కూడా మీరు అందిస్తారని చెప్పేసి, ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా.